నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం చేజారిపోబోతోందా? వాద్రా కుటుంబం దాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది వాస్తవమేమో అనిపిస్తోంది. దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. కాంగ్రెస్కి కంచుకోట, కొన్నేళ్లుగా అక్కడ ఆ పార్టీ తప్ప మరో పార్టీ ఉనికి కూడా కష్టమే. అలాంటి చోట 2019లో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. అదే మీ అందరికీ అర్థమై ఉంటుంది, అమేథీ నియోజకవర్గం. అమేథీకి సంబంధించి 2019 వరకు కూడా చరిత్ర ఒక లెక్క, 2019 తర్వాత చరిత్ర ఒక లెక్క. అప్పటిదాకా కూడా అది కాంగ్రెస్కి కంచుకోట, అక్కడ కాంగ్రెస్ని తప్ప ఇంకెవ్వరిని ఊహించలేము. అలాంటిది 2019లో కాషాయ జెండా గుర్తు మీద స్మృతి ఇరానీ బరిలోకి దిగి రాహుల్ గాంధీని, అలాగే గాంధీ కుటుంబానికి అమేథీలో తొలి ఓటమి రుచిని చూపించింది. ఇక ఇది ఉత్తరప్రదేశ్లోని కీలకమైన నియోజకవర్గంగా కూడా చెప్పుకోవచ్చు. చాలా కాలంగా అక్కడ కాంగ్రెస్దే విజయం. కానీ గత ఎన్నికల్లో పట్టుబట్టి మరీ బీజేపీ తరపున నిలబడిన స్మృతి ఇరానీ విజయం సాధించింది. అయితే ఇక్కడ మనం స్మృతి ఇరానీ గట్స్ను కూడా పొగడాలబ్బా. నిజంగా కూడా అమేథీ కాంగ్రెస్కి కంచుకోట అని తెలుసు. అలాంటి కంచుకోటలో నిలబడతా రాహుల్ గాంధీని ఓడగొడతా అని ధైర్యం చేసింది ఒక మహిళ. అంటే అందుకే అన్నాడు ప్రధాని మోదీ, మహిళా శక్తిని నాశనం చేయాలనుకునేటోడు నాశనం అయిపోతాడు, శక్తి యొక్క శక్తి తెలుసుకున్నోడు, శక్తిని ఆరాధించినోడు విజయం సాధిస్తాడు అని. గది స్మృతి ఇరానీ విషయంలో ఒప్పుకోవచ్చు. అయితే ఆ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి అమేథీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఈసారి రాహుల్ గాంధీ గతంలో తనకు విజయాన్ని అందించిన వైనాడ్ నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. నామినేషన్ కూడా దాఖలు చేశారు. అంతేకాదు అమేథీ నుంచి బరిలోకి దిగేది లేదని స్పష్టం చేశారు. దీంతో అమేథీ స్థానంలో ఎవరు నిలబడతారనే అంశం గత కొన్నేళ్ల నుంచి హైలైట్గా మారింది. ఇక ఈ మధ్యకాలంలో న్యాయ జోడో యాత్రతోటి అమేథీలో మళ్ళొకసారి ప్రవేశించడానికి ప్రయత్నం చేసిండు రాహుల్ గాంధీ. అక్కడ అర్థమైపోయింది గినకి, నేను పోయిందంటే మళ్ళీ కేల్కతం దుకాన్ బంద్, అనవసరంగా ఇజ్జత్ పోగొట్టుకున్నట్టే అయిద్దని వద్దొద్దు, వైనాడ్లో అవసరమైతే మా మిత్రపక్షం కమ్యూనిటీ పార్టీ మీద పోటీ చేస్తా తప్ప పోయి స్మృతి ఇరానీ మీద పోటీ చేయను, గా సాహసం నేను చేయను, దీని నుంచి పోటీ చేసేది లేదు, నా పోటీ వైనాడ్ నుంచి అని. మరి అమేథీ నుంచి బరిలోకి దిగేది ఎవరు? ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే అమేథీ విషయంలో గాంధీ కుటుంబంలో చాలా కాలంగా చర్చ నడుస్తుంది. తొలుత సోనియా కూతురు ప్రియాంక గాంధీ వాద్రా బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆమె రాయ్బరేలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అమేథీలో నిలబడే గాంధీ కుటుంబ వారసులు కనిపించడం లేదు. ఇక్కడ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీనికి బలాన్ని ఇస్తూ రాబర్ట్ వాద్రా కూడా తను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిండు. మొత్తానికి సోనియమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి తప్పుకొని ఆ స్థానాన్ని రాయ్బరేలీని కూతురుకు అప్పచెప్పింది. అమేఠీలో నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసి ఇక ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకి అమేథీ స్థానాన్ని అప్పచెప్పిండ్రు. ఈ దెబ్బతో గాంధీ కుటుంబం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కాంగ్రెస్ నుంచి దూరం అవ్వడానికి తనకు తానే సిద్ధమైపోతున్నాయి. అయినా రాజీవ్ గాంధీ కొడుకు ఇందిరాగాంధీ మనవడు అని చెప్పుకుంటేనే కాంగ్రెస్ పార్టీ అమేథీలో రాజీవ్ గాంధీ గెలవలేదు. అలాంటిది ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా అని ఇక్కడ భారతదేశ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తాడా? అసలు ఈ కుటుంబ పాలన చూడండి. ఆమె కొడుకు, కూతురి భర్త, ఆరారే మీ చేయి జారిపోనియరే. ఇంకెంతకాలం ఇలా కుటుంబ పాలన, కుటుంబ కనుసన్నల్లో భారతదేశం ఉండాలనుకుంటారు? ప్రజలు చూస్తున్నారు అమేథీలో ఏం జరుగుతుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. అమేథీ ప్రజలు తమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నారని, సరైన సమయంలో లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయం తీసుకుంటామని రాబర్ట్ వాద్రా అన్నారు. యూపీలోని పవిత్ర నగరమైన బృందావన్ని సందర్శించిన రాబర్ట్ లార్డ్ బాంకే బిహారీని దర్శనం చేసుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాల్లోకి వస్తా, దేశంలో మార్పు వాతావరణం నెలకొంది, మా కుటుంబం మొత్తం శ్రద్ధగా పనిచేస్తుంది, నేను రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనకపోయినా దేశం కోసం, ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తా, దేశంలో లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తూనే ఉంటా. అమేథీ నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని దేశంలో ప్రతి మూలలో చర్చలు జరుగుతున్నాయి. ఇది ప్రజల పిలుపు, వారి కష్టాన్ని నేను అర్థం చేసుకున్నా, నేను వారికి ప్రాతినిధ్యం వహించాలని, వారి ప్రాంతానికి వెళ్ళి సమస్యలు వినాలని కోరుకుంటున్నా. అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు, నేను కూడా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి కలిగి ఉన్నా. అయితే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా, ప్రస్తుతం తొందరపట్టలేదని రాబర్ట్ చెప్పుకొచ్చారు. ఈయన లౌకికవాదం, అదే సుడో సెక్యులరిజంని కాపాడడానికి మరొక వ్యక్తి దిగిండమ్మా. కాంగ్రెస్లో సరిపోలేదు, నేను లౌకికవాదాన్ని కాపాడతా, దాన్ని భుజాన్ని వేసుకుంటా అని రాబర్ట్ వాద్రా చెప్తాడు. ఈనేటోడు ఎర్రోడైతే చెప్పేటోడు ఇంకేదో చదివిండట.
గట్లుంది ఇలా కథ. అసలు సెక్యులరిజం అనే ఒక పదాన్ని ఎమర్జెన్సీలో చేర్చి ఆ ముసుగులో ఈరోజు భారతదేశంలో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తామేదో ఉద్ధరిస్తున్నామని భావించే కాంగ్రెస్ పార్టీ ఆ సిద్ధాంతాన్ని ఇంకా కాపాడడానికి ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ మార్పు సాధించడానికి గాంధీ కుటుంబంలో ఎవ్వరు లేదు, నేనే రావాలి, ప్రజలు నన్నే ఆశిస్తారని చెప్పుకోవడం కొంచెం హాస్యాస్పదంగా ఉంది అంటారు జనాలు. ఏదేమైనా అమేఠీలో రాబర్ట్ వాద్రా బరిలో దిగితే స్మృతి ఇరానీని ఓడించే అవకాశం ఉందా? అసలు రాబర్ట్ వాద్రాకి నిజంగా భారతదేశం మీద ప్రేమ ఉందా, లేకపోతే భారతదేశాన్ని ఎంతోమంది కొల్లగొట్టుకున్నారు, నేను మాత్రం కొల్లగొట్టకూడదు అనుకుంటున్నాడా? కాంగ్రెస్ని తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు రాబర్ట్ వాద్రా, ప్రియాంక వాద్రా ప్రయత్నం చేస్తున్నారా? ఈ దెబ్బతో రాహుల్ రాజకీయాలకు దూరం కాబోతున్నాడా? ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి సోనియాని తప్పించేశారా? ఇందుకోసమే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.